హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే శనివారం మామిడికాయ పప్పు కాకరకాయ ఫ్రై. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. పప్పు కడిగి గంట నానబెట్టి కుక్కర్లో పెట్టాను. దాంట్లో కావాల్సినవి వేస్తున్నాను, చూడండి. ఇవ్వండి, ఒక మామిడికాయ, ఒక టమాటా, చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కొంచెం పసుపు, కారం కూడా వేయాలి, చూపిస్తాను. చెంచా కారం అండి వేసాను. ఇంక దీన్ని మూత పెట్టేస్తాను. చూడండి, కాకరకాయ ఫ్రై అన్నాను కదా, చూపిస్తున్నాను. గుత్తి కాకరకాయ అండి ఇది. దీన్ని కొద్దిగా నూనె పోసి కొంచెం దోరగా వేయించుదాం. దాని తర్వాత స్టఫ్ ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. చూడండి, కాకరకాయలకు మసాలా: ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి అండి. ఇంత ముక్క వేసాను ఎండు కొబ్బరి. ఎండుమిరపకాయలు మాత్రం ఒక 15 వేసాను. వెల్లుల్లిపాయ ఒక పాయ వేసాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. కాకరకాయల్లో వేసానండి ఉప్పు, మసాలాలో కూడా కొద్దిగా వేసాను. ఇదిగోండి, మసాలా చేసేసాను. ఇప్పుడు దీంట్లో పెడతాను. స్టఫ్ పెట్టి వేయిస్తాను, చూపిస్తాను. అది కూడా చూసేయండి. కలిసిపోయి మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సినిమా చూస్తూ చేస్తున్నానండి వంట. పాట బాగుందని తీసా, చూసేయండి మీరు కూడా. కాకరకాయ కలిపేశాను, స్టవ్ పెట్టేశాను, వేగుతున్నాయి. ఈలోపు పప్పు తాలింపు చేద్దాం. చూడండి, ఉప్పు వేసాను, పప్పు రుబ్బుతున్నాను. అయిపోయిందండి మామిడికాయ పప్పు, కాకరకాయ ఫ్రై, వైట్ రైస్. ఇంతేనండి ఈరోజు లంచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.